మహాశివుడిని ఏ పూలతో పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. తామర పూలు, బిల్వపత్రాలతో, శంఖ పుష్పాలతో శివుణ్ణి శ్రద్ధతో అర్చిస్తే సంపదలు లభిస్తాయి. శతరేకులున్న తామర పువ్వులతో శివుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తే ఒక్క సంవత్సరంలో మహదైశ్వర్య సంపన్నుడు అవుతారు. తామర పూల రేకులను విడదీసి శివశత అష్టోత్తరం 108 నామాలతో శ్రద్ధగా నమః పలుకుతూ ఒక్కో నామానికి ఒక తామర రేకు వేస్తూ పూజించాలి. మహాపాపాల తొలగి సంపదలు వస్తాయి. 11 రోజులు విడిచిపెట్టకుండా శివుణ్ణి ఏ రోజుకా రోజు 20 తామర పువ్వులు, 1000 మారేడు దళాలతో అర్చిస్తే ఈశ్వరుడు సంపూర్ణ ప్రీతి చెంది ఎప్పుడు ఏది కావాలో క్రమంగా తీరుస్తాడు. మంచి పదవి కావాలంటే 10 కోట్ల పుష్పాలతో పార్థివ లింగార్చన చేస్తే అద్భుతమైన పదవి లభిస్తుంది. పార్థివ లింగానికి చందనం పూసి అభిషేకించి జలంతో కూడా అభిషేకం చేస్తే అనుకున్న పని తొందరగా ఫలిస్తుంది. కోరికలు ఉన్నంత వరకు భౌతిక పూజ తప్పనిసరిగా చేయాలి. మారేడు ఆకులను నీటిలో కడిగి 15 రోజులు శివ పూజకి వాడవచ్చు. శివుణ్ణి మంత్రసహితంగా మారేడు దళాలతో ఒక్కో దళంతో పరమశివుని పూజిస్తే శారీరక ఆరోగ్యం, మనశ్శాంతి, కైవల్యం ప్రసాదిస్తాడు. గురోపదేశ మంత్రంతో చేయవచ్చు. ఒక్కో నామానికి ఒక్కో దళం వేస్తూ పూజించాలి. ధూపం వల్ల భౌతిక సంపదలు పెరుగుతాయి. దీపం వల్ల జ్ఞానవృద్ధి. అర్ఘ్యం, పాద్యం, హారతి, ప్రదక్షిణ, నమస్కారం ఈ 5ంటిని ఈశ్వరుడికి సమర్పిస్తే ఆ క్షణమే మహాపాపాలు తొలగిపోతాయి. అర్చన అనంతరం మృష్టాన్న భోజనం ఎవరికైనా పెడితే కైలాసాన్ని ప్రసాదిస్తాడు. కారాగార విముక్తికై శివలింగానికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి శంకుపూలు, బిల్వపత్రాలు, లక్షపత్రాలకు తక్కువ కాకుండా శివుణ్ణి భక్తితో అర్చిస్తే జైలు నుంచి విముక్తి పొందుతారు. తాజా పూలతో శివుణ్ణి పూజిస్తే విద్య పొందుతారు. ఆవు నేతితో అభిషేకిస్తే వాక్కు శుద్ధి, తేనెతో అభిషేకిస్తే మధుర కంఠంతో సంగీతం వస్తుంది. శత్రువులు మిత్రులుగా అవ్వాలంటే అష్టమి, చతుర్దశి తిథుల్లో 1,00,000 బిల్వపత్రాలతో, శంఖ పుష్పాలతో భక్తితో శివుణ్ణి అర్చిస్తే శత్రుపీడ పోతుంది. కీర్తి కావాలంటే సహస్ర తులసీ దళాలు పరమశివునికి సమర్పించాలి. జ్ఞానం కావాలంటే సదా శివనామం అనంతం మానసికంగా జపించాలి. పరమేశ్వరుని ముందు కదలకుండా 24 నిమిషాలు ఎవరితో మాట్లాడకుండా శివుడిపై మనస్సును నిలిపి ధ్యానిస్తే ఈ జన్మలో మోక్షం కలుగుతుంది. 5 లక్షల పర్యాయాలు ఒక మనిషి జీవిత పర్యంతంలో మహామృత్యుంజయ మంత్రం జపిస్తే శివుడిలో ఐక్యమవుతాడు. 11 రోజులు బిల్వపత్రాలు, శివ సహస్రనామాలు చదువుతూ ఈశ్వరుడికి సమర్పిస్తే శివదర్శనం తప్పక లభ్యమవుతుంది. స్త్రీ రజస్వల అయిన 5వ రోజు స్నానాంతరం శ్రీరామాయణం, లలితా సహస్రనామాలను పఠిస్తే సత్సంతానం కలుగుతుంది. భర్త పోయిన స్త్రీ భక్తితో లలితా సహస్రనామం పఠిస్తే ఏ జన్మలోనూ వైధవ్యం పొందదు. దర్భలతో ఈశ్వరుణ్ణి శివనామాలతో అర్చిస్తే ముక్తి, ఆయుర్దాయం కోసం 2 గరికలు కలిపి శివునిపై వేస్తూ పూజించాలి. యథాశక్తి దానం అర్చనానంతరం చేస్తే ఆ పూజా ఫలితం అధికం. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఉమ్మెత్త పువ్వులతో 15 రోజులు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తే చురుకైన సంతానం కలుగుతుంది. ఎర్ర కాండం ఉన్న ఉమ్మెత్త పువ్వులతో శివుణ్ణి అర్చిస్తే జ్ఞాన బుద్ధివంతుడు, యోగ్యుడైన వాడు, మాతృపితృభక్తి కలిగిన పుత్ర సంతానం కలుగుతుంది. అవిసె పూలతో పూజిస్తే మహాకీర్తి వస్తుంది. 1 నెల రోజులు తులసి దళాలతో ఈశ్వరుణ్ణి అర్చిస్తే భుక్తి, ముక్తి లభిస్తుంది. జిల్లేడు, ఎర్ర కలువ పూలతో, ఉత్తరేణి ఈ 3ంటితో శివుణ్ణి అర్చిస్తే బలపరాక్రములు లభిస్తాయి. ఎర్ర గులాబీలతో పూజిస్తే శత్రువు తనంతట తానే నశిస్తాడు. సింధూర పూలతో పూజిస్తే పాండిత్యం లభిస్తుంది. ఆయాసం, ఉబ్బస రోగాల తక్షణ ఉపశమనానికి ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో అర్చించాలి. జాజి పూలతో ఈశ్వరుని పూజిస్తే వాహన సౌకర్యం, జమ్మిపత్రితో శివుణ్ణి అర్చిస్తే ముక్తి లభిస్తుంది. కొండగూగు పూలతో పూజ వలన మంచి వస్త్రాల ప్రాప్తి కలుగుతుంది. పురుషుడికి మంచి భార్య కావాలంటే వికసించిన నవమల్లెలను శివుడికి సమర్పించాలి. స్త్రీకి మంచి భర్త కావాలంటే మల్లె మొగలతో పూజించాలి. జీవిత భాగస్వామి అనుకూలమైన వారు లభిస్తారు. జీవితాంతం స్వగృహ ప్రాప్తి భాగ్యం నిలవాలంటే ముడి, వరి, వడ్ల ధాన్యాన్ని 2 చేతుల గుప్పెళ్లతో వేస్తూ ఈశ్వరుణ్ణి
మంత్రంతో అభిషేకం చేయాలి. బావిలి పూలతో పూజ వలన నిర్మలమైన మనస్సు లభిస్తుంది.